హాయ్, గుడ్ మార్నింగ్. మనకి దేశం మొత్తంలో 10 స్టేట్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో మనం ఎవ్రీ 5 years మనం మన ప్రైమ్ మినిస్టర్ని, క్యాబినెట్ని ఎన్నుకుంటాం. సో అట్లానే ఈ బీ కాలనీలో హ్యావ్ యూ ఎవర్ వండర్డ్, లైక్ ఇంత పెద్ద కాలనీలో ఒక 50,000-60,000 బీస్ ఉంటాయి. సో వాటిని ఎవరు రూల్ చేస్తారు? వాటి కాలనీ అంటే ఏంటి, అవి వాటి లైఫ్ ఎంత, సో క్వీన్ని ఎలా ఎన్నుకుంటాయి అనేది ఇవాళ మనం టాపిక్ కవర్ చేస్తున్నాము. సో దీన్ని మనం బీ హైవ్ అంటాము. ఇవి సెరెనా ఇండికా హైవ్స్. సో ఇది మామూలుగా జనతా బాక్స్ కాబట్టి మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ఈ హైవ్ అంటాం దీన్ని. హైవ్ అంటే వీటిని వాటి మైనంతో అవి ఇలా కట్టుకుంటున్నాయి, చూసారా? సో వాటికి ఈ 4 frames నిండిపోయినాయి కాబట్టి వాటికి ఎక్స్ట్రా స్పేస్ కావాలి కాబట్టి ఇవి కింద ఇలా ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటూ కట్టుకుంటున్నాయి. ఇది తెల్లగా కనిపించేవి వాటి వ్యాక్స్ గ్లాన్స్ నుంచి వ్యాక్స్ కట్టుకుంటున్నాయి. అలాగే హ్యావ్ యూ ఎవర్ వండర్డ్, లైక్ వీటన్నిటిని ఇంత పని చేయడానికి ఎవరు లీడ్ చేస్తున్నారు? సో ఈ బీస్ అనేది డెమోక్రటిక్గా రూల్ చేసుకుంటాయి అవి. సో ఈ క్వీన్ బీ, మనం డ్రోన్ బీ అంటాము, లేకపోతే క్వీన్ బీ అంటాము. క్వీన్ అనేది రాణి ఈగ అంటాము. ఈ రాణి ఈగని అవి ఎలా వాటికి అవి ఎన్నుకుంటాయి? సో వీటన్నిటిలో రాణి ఈగ ఏజ్ మాత్రమే 2 to 5 years ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ రాణి ఈగ ఓల్డ్ అయిపోయి, లేకపోతే అది ఎగ్ లేయింగ్ కెపాసిటీ తగ్గిపోయి డ్యామేజ్ అయిపోవడము, సమ్టైమ్స్ మిస్ప్లేస్ అయిపోవడము అట్లా జరిగినప్పుడు మళ్ళీ వాటికి అవి, ఈ బీస్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వర్కర్ బీస్, ఇవన్నీ ఫీమేల్ బీస్ అండ్ స్టెరైల్ ఉంటాయి. సో ఎప్పుడైతే రాణి ఈగ ఉండదో ఆర్ అవి ఎగ్ లేయింగ్ కెపాసిటీ తగ్గిపోయిందో వాటికి అవి అలర్ట్ అయ్యి మళ్ళీ ఒక ఎగ్ని సెలెక్ట్ చేసుకొని వాటికి ఫీడింగ్ రాయల్ జెల్లీ ఇవ్వడం వల్ల అది క్వీన్ బీ అవుతుంది. ఆ క్వీన్ బీ వచ్చేసి 16th day హ్యాచ్ అవుతుంది. అలాగే 16th day అంటే ఫస్ట్ ఫ్యూ వీక్స్లో మాత్రమే అది బయటికి వెళ్ళి మేటింగ్కి బయటికి వెళ్తుంది. సో మేటింగ్ బయటికి వెళ్ళినప్పుడు ఈ డ్రోన్స్ అని ఏవైతే ఉంటాయో, పోతు ఈగలు ఆర్ మొగ ఈగలు అంటాము, ఆ పోతు ఈగల పని ఓన్లీ మేటింగ్. అది కూడా లైఫ్ టైంలో ఒకసారి మేట్ అయింది అంటే వాటి లైఫ్ ఎండ్ అయిపోతుంది. క్వీన్ బీ ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఒక 100 feet పైకి వెళ్ళి అవి మేట్ అయిన తర్వాత వాటికి కావాల్సిన స్పర్మ్ అంతా తీసుకొని అది మళ్ళీ హైవ్లోకి వచ్చేస్తుంది. సో దెన్ అగైన్ ఇట్ స్టార్ట్స్ లేయింగ్ ఎగ్స్ అండ్ వీటి లైఫ్ ఓన్లీ 40 days. బట్ క్వీన్ బీ ఏదైతే ఉందో, ఒకప్పుడు మనకి చార్ల్స్ అనే ఒక రైటర్, ఈజ్ ఏ ఎపిథెరపిస్ట్, ఆయన అన్నారు, నో ఈజ్ రిప్లేస్ ద క్వీన్ బీ, ఈజ్ రిప్లేస్ ద కింగ్ బీ విత్ క్వీన్ బీ. ఎందుకంటే అది ఒకటే ఉంటుంది. అండ్ ఈ వర్కర్ బీస్ కూడా ఒకసారి క్వీన్ లే చేసిన తర్వాత ఆ క్వీన్కి ఫుడ్ పెట్టడము, వాటికి నర్సింగ్ చేయడము, అన్నీ బాగా చూసుకోవడము, అప్పుడే క్వీన్ బీ ఎగ్ లేయింగ్ బాగా పెట్టినప్పుడే అవి కాలనీ కూడా బాగా స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. సో వాటికి అవి రాణి ఈగని ఎప్పుడూ చక్కగా కాపాడుకుంటూ వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇవన్నీ ఈ ఫ్రేమ్స్ అన్నిట్లో మీరు చూడవచ్చు. ఇవంతా ఎగ్ లేయింగ్ బాగా ఉంది అని అంటే వాటికి చుట్టుపక్కల బాగా ఫుడ్ అవైలబుల్ ఉన్నప్పుడు ఇవి బాగా ఎగ్ లేయింగ్ చేస్తుంది. మీరు ఇవన్నీ చూడొచ్చు కదా, ఇవన్నీ సెల్స్, ఇది బ్రూడ్ అంటాం. వీటన్నిటిలోంచి పిల్లలు బయటకు వచ్చేస్తాయి. సో అట్లా ఆ క్వీన్ హెల్దీగా ఉన్నప్పుడు కాలనీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ వాటి పాపులేషన్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ వాటికి అవి కొట్టుకొని చావడము అవి అంటే ఉండదు. వాటికి అవి వర్క్ బాగా చేయాలి అన్నప్పుడు వాటి ఏజ్ని బట్టి వాటి వర్క్ డివిజన్ అనేది జరుగుతుంది. సో అవి 0 to 3 అంటే పుట్టంగానే వాటి క్లీన్ చేసుకోవడం, తర్వాత ఫీడింగ్, యంగ్ లార్వాకి ఫీడింగ్ ఇవ్వడం, తర్వాత వాటికి అవి బాడీలో నుంచి ఈ వ్యాక్స్ గ్లాండ్స్ నుంచి వ్యాక్స్ తీయడము, కోమ్ కట్టుకోవడము, అట్లనే 20 days వరకు లోపల వర్క్ చేస్తాయి. 20 days తర్వాతనే బయటికి వెళ్తాయి. అండ్ ఈ వర్కర్ బీ వేజ్ వచ్చేసి ఓన్లీ 40 days. సో దిస్ ఈజ్ హౌ దే మేనేజ్ their colony. According to their age, they divide their work and they select their queen bee and they maintain the hive by giving it good royal jelly and also nursing it and taking care of the colony. So let us all cast our vote and use our vote. Don't let it go. So I wish you all that we get again a very efficient leader to lead our country so that we don't regret in the future. Thank you.